2-3 నెలల నుంచి నా కాళ్ళని అస్సలు పట్టించుకోవడం మానేసానబ్బా. ఈరోజు నా బద్ధకానికి బాయ్ చెప్పేసి ఎప్పటి నుంచో అంటే 2-3 నెలల నుంచి నా కాళ్ళు నేను సరిగ్గా పట్టించుకోవడం మానేసాను బద్ధకంతో. ఈరోజు నా కాళ్ళు పని పడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇలా వాటర్లో కాళ్ళని సోక్ చేసుకోవాలి. మన నెయిల్స్ని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. హాయ్ అందరికీ, ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకుందాం. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మన కాళ్ళని శుభ్రం చేసుకుందాం అనమాట. నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, చేయట్లేదు. అంటే 2-3 నెలల నుంచి నేను సరిగ్గా నా కాళ్ళని పట్టించుకోవడం మానేసాను. ఈ రోజు చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. అది నేను ఎలా చేసుకుంటున్నాను పెడిక్యూర్ అనేది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మనకున్న బద్ధకాన్ని పక్కన పెడితే మనం డబ్బులు పడేయకుండా కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకున్నామంటే మన కాళ్ళని నీట్గా శుభ్రం చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉండే థింగ్స్తోనే మన కాళ్ళని శుభ్రం చేసుకోవచ్చు. ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి పెడిక్యూర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక బకెట్ లేదా ఒక టబ్ తీసుకుని గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి. అందులో ఆ నీటిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. కొంచెం నిమ్మరసం, అలాగే మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ తీసుకుని ఒక షాంపూని అందులో యాడ్ చేయండి. నేనైతే కార్తిక షాంపూ యాడ్ చేస్తున్నాను. షాంపూ వేసాక బాగా కలుపుకుని ఆ నీటిలో కాళ్ళు పెట్టి ఉంచండి. ఒక 10 to 15 మినిట్స్ అలా అందులో సోక్ చేసుకోవాలి. అలా గోరువెచ్చటి నీళ్ళలో మన కాళ్ళు పెట్టి ఉంచడం వల్ల మన కాళ్ళ మీద ఉన్న డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అది సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ డెడ్ స్కిన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. ఇప్పుడు మనం మన కాళ్ళని స్క్రబ్ చేసుకుందాం. నేచురల్ థింగ్స్ యూస్ చేసి స్క్రబ్ చేసుకుందాం అనమాట. దానికోసం 2 స్పూన్ల షుగర్ లేదా బియ్యం పిండి ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్, అది యూస్ చేయొచ్చు. అందులోనే 1 స్పూన్ తేనె యాడ్ చేయండి. 1 స్పూన్ నిమ్మరసం కూడా కలిపి ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత మన పాదాలకు అప్లై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మన దగ్గర నిమ్మకాయ ఉంటుంది కదా, దాంతో బాగా స్క్రబ్ చేసుకున్నా పర్లేదు. లేదంటే చేత్తోనే తీసుకుని నీట్గా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సోక్ చేసి ఉంచాం కాబట్టి స్క్రబ్ యూస్ చేయడం వల్ల ఈజీగా డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుంది అనమాట. సర్క్యులర్ మోషన్లో నెమ్మదిగా స్క్రబ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్యూమిన్ స్టోన్ ఉంటుంది కదా, లేదా ఫుడ్ ఫైల్ ఉంటుంది కదా, ఆ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేసి మన గట్టిగా ఉన్న స్కిన్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఇప్పుడు మెత్తబడి ఉంటుంది, దాన్ని బాగా రఫ్ చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. వెనకాల హీల్ దగ్గర ఉంటుంది కదా, అది మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అది లేదు, ఆ కిట్ లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక స్క్రబ్ ఉంటుంది కదా ఇంట్లో మనకి, ఇలాంటి స్క్రబ్ ఒకటి కొత్తది తీసుకుని వెనకాల హీల్ దగ్గర ఉన్న స్కిన్ మొత్తం రఫ్ చేయండి. ఇక్కడ గట్టిగా ఉన్న స్కిన్ మొత్తం వచ్చేస్తుంది. కొంచెం నెమ్మదిగా చేయండి. ఇలా చేయడం వల్ల మనకి క్రాక్స్ రావన్నమాట. వెనకతల క్రాక్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. మీ దగ్గర ఆ స్క్రబ్ కూడా లేకపోతే మన దగ్గర టూత్ బ్రష్ ఉంటుంది కదా, అదే టూత్ బ్రష్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, దాంతో క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ దగ్గర ఉన్న నెయిల్ కట్టర్ తీసుకొని మీ నెయిల్స్ అన్నిటిని బాగా షేప్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ ఒక టూత్ బ్రష్ తీసుకొని మీ దగ్గర ఉన్న ఏదో ఒక పేస్ట్ అప్లై చేయండి. దానికి అప్లై చేసి ఆ నెయిల్స్ చుట్టూ సర్క్యులర్ మోషన్లో బాగా క్లీన్ చేసుకోండి. నెయిల్స్ చుట్టూ ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఒక చిన్న టిప్ తీసుకుని అలా క్లీన్ చేసుకుంటే అక్కడ ఉన్న పార్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన కాళ్ళు ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పెట్టేసాం కదా, ఈసారి మాయిశ్చరైజ్ చేసి కొంచెం రిలాక్స్ చేద్దాం అనమాట. దానికోసం ఒక కప్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఏదో ఒక మీకు నచ్చిన ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 to 2 డ్రాప్స్ రోజ్ వాటర్ కూడా యూస్ చేసి బాగా పాదాలకి అప్లై చేసి కొంచెం మసాజ్ చేయండి. 2 మినిట్స్ మసాజ్ చేయండి చాలు. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మీ దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ ఏదో ఒకటి యూస్ చేయండి. మీ దగ్గర నచ్చిన నెయిల్ పాలిష్ ఏదో ఒకటి తీసుకుని నెయిల్స్కి అప్లై చేసుకోండి. ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వారానికి ఒకసారి మీ పాదాలకి పెడిక్యూర్ చేసుకుంటే ఆ పాదాల స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటాయి. వైట్గా అయితే వచ్చేవి, కాకపోతే నీట్గా ఉంటాయి. ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం న్యాచురల్ టిప్స్ యూస్ చేసాం కాబట్టి వెంటనే రిజల్ట్ అయితే ఉండదు, కాకపోతే మనం చేస్తున్న కొద్దీ రిజల్ట్ అయితే ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ట్రై చేయండి. లేదు అనుకుంటే మంత్లీ 2 times అయినా ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు ఫుల్ వీడియోని చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.